హాయ్ అందరికీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి రిగార్డింగ్ ఇంటర్లింక్ నెట్వర్క్. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఈరోజు వీడియో ఎందుకు ప్లాన్ చేశాను అంటే వీళ్ళు కొత్త కొత్త అప్డేట్స్తో మన ముందుకు రావడం జరిగిందనమాట. ఓకేనా. వీళ్ళు 2025 మార్చిలో స్టార్ట్ చేసినటువంటి వీళ్ళ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా 9 నెలల పాటు కంప్లీట్ చేసి 2026 జనవరిలోకి అడుగు పెట్టడం జరిగిందనమాట. అవునా కదా. అయితే 2025 మార్చిలో లాంచ్ చేసినటువంటి కాయిన్స్ ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించిందో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఓకేనా. ఈ గడిచిన 9 నెలల్లో వీళ్ళు ఏమేం చేశారు? మొదటిగా యాప్ను లాంచ్ చేయడం జరిగింది, మైనింగ్ ఇవ్వడం జరిగింది, హాల్వింగ్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకు ఐటీఎల్ఎక్స్ వాలెట్ని తీసుకురావడం జరిగింది, అలాగే సెక్యూరిటీ గ్రూప్ని తీసుకురావడం జరిగింది, అలాగే హెచ్సిఎస్ స్కోర్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ విధంగా కొత్త కొత్త అప్డేట్స్తో 2025 అనేది ముగిసిపోయింది. ఇక 2026లో వీళ్ళ యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓకేనా. ప్రతి ఒక్క ఇంటర్లింక్ మైనర్ ఈ విషయాలని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనము ఇంటర్లింక్ని ఎంతో ప్రేమగా మైన్ చేస్తాం కాబట్టి. ఓకేనా. అయితే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఆ కంపెనీలో ఆయన పేరు కెన్నే ఏదో పేరుందండి, టిమ్మరింగ్ అని, ఆయనని సీఈఓగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈయన ఏం చేస్తున్నాడంటే యూట్యూబ్ లైవ్ ద్వారా ఇంటర్లింక్ యొక్క ప్రణాళికల్ని మనతో చర్చించాలని ఆయన చూస్తున్నాడు అనమాట. అంటే యూట్యూబ్ లైవ్ వీడియో ద్వారా ఇంటర్లింక్ యొక్క ప్రణాళికలు ఏంటి, ఫ్యూచర్లో ఇంటర్లింక్ ఏం చేయబోతుంది అని చెప్పాలి అనుకుంటున్నాడు అనమాట. అయితే నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో వీళ్ళు ఎవరు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు ఒక 3 ప్రణాళికలు అయితే పెట్టుకున్నారండి. అది ఏంటి అంటే మొట్టమొదటి ప్రణాళిక వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ని తీసుకొని రావడం. ఓన్ బ్లాక్ చైన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు బీటీసీకి ఉంది, బిట్ కాయిన్కి, అలాగే సొలానాకు ఉంది, బిఎన్బికి ఉంది, అంటే బైనాన్స్ కాయిన్కి ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్కి బ్లాక్ చైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీళ్ళలాగానే వీళ్ళు కూడా ఎవరు ఈ బ్లాక్ చైన్ల మాదిరిగానే వీళ్ళు కూడా తమ ఓన్ బ్లాక్ చైన్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఈ బ్లాక్ చైన్లు అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. సపోజ్ నాదొక సొంత ఇల్లు ఉందండి, మీరు వచ్చారు కిరాయి కోసం, సార్ మీ ఇంట్లో అద్దెకు ఏమైనా ఇల్లు ఉందా అని అడుగుతారు. నేను అప్పుడు ఏం చేస్తాను, అవునండి మా ఇంట్లో అద్దెకు ఉంది ఇల్లు, 5,000 కిరాయి, నెల నెల ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్తాను. అప్పుడు మీరు వచ్చేసి నెల నెల కిరాయి కడతారు. అలాగే ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ బ్లాక్ చైన్లకు ఏదైనా ఒక కొత్త కాయిన్ వచ్చి చేరాలనుకోండి. ఇప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, నా దగ్గర బ్లాక్ చైన్ ఉంది, ఆడొచ్చి సార్ నేను ఒక కాయిన్ని, నేను క్రిప్టో కాయిన్ని సృష్టించాను సార్, మీ బ్లాక్ చైన్ వాడుకుంటాను సార్, మీ బ్లాక్ చైన్ మీద నా కాయిన్స్ని రిలీజ్ చేస్తాను సార్, దానికి తగ్గట్టుగా మీకు గ్యాస్ ఫీజ్ ఇస్తాను సార్ అని చెప్తాడనమాట. అప్పుడు నేను అంటాను, ఓకే నాకు గ్యాస్ ఫీజ్ వస్తుంది కదా, సరే నీ కాయిన్ని నా బ్లాక్ చైన్ మీద లాంచ్ చేయరా బాబు అని చెప్తాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇలాగే వీళ్ళు కిరాయింట్లో ఇష్టం లేక వీళ్ళు తమ సొంత ఇల్లుంటిని నిర్మించుకోవాలని చూస్తున్నారన్నమాట. దీన్నే ఓన్ బ్లాక్ చైన్ అంటారన్నమాట. మీకు అర్థం కావాలని చెప్పాను. ఓకేనా. ఇక దీని తర్వాత వీళ్ళ ఇంకొక ప్రణాళిక ఏంటి అంటే 2026 సంవత్సరంలో మార్చి 31 లోపల దీన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయాలని చూస్తున్నారండి. దేన్ని? ఒక ఐటీఎల్ అనే కాయిన్ అండి. మరి ఐటీఎల్జీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్, ఎప్పుడు ఎక్స్చేంజ్లోకి తీసుకొస్తారు సార్ అంటే దాన్ని కూడా మార్చి 31 లోపలే చేస్తామని అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారు అనేది మనకు అయితే తెలియదు, ఆ కోర్ టీమ్కి మాత్రమే తెలుసు అనమాట. ఇందులో వీళ్ళు ఫస్ట్గా లాంచ్ చేసేది ఐటీఎల్ కాయిన్ అండి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ఐటీఎల్ అనే కాయిన్ వేరండి, ఐటీఎల్జీ అనే కాయిన్ వేరండి. 2 డిఫరెంట్ కాయిన్స్ అండి. వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్షియేట్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఓకేనా. ఐటీఎల్ వేరు, ఐటీఎల్జీ వేరు. ఐటీఎల్ అనేది కేవలం ఒక 10 బిలియన్ మాత్రమే సప్లై అండి. ఐటీఎల్జీ మాత్రం 100 బిలియన్ సప్లై అండి. అంటే ఇది 1000 కోట్లు ఉంటే ఇది 10,000 కోట్లు ఉందండి. ఓకేనా. వీటిని లాంచ్ చేయడం అనేది రెండో ప్రణాళిక. ఇక మూడో ప్రణాళిక విషయానికి వస్తే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు తమ ఒక 10,000 మర్చెంట్ పాయింట్స్ని తీసుకురావాలని చూస్తున్నారు. మర్చెంట్ పాయింట్స్ అంటే
ఏదో మళ్ళీ ఏదో అనుకోగలరు. ఇప్పుడు నా దగ్గర కూరగాయల దుకాణం ఉంది, లేకపోతే గోల్డ్ షాప్ ఉంది, ఇంకేదో షాప్ ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఐటీఎల్ ఉన్నాయి. వాడు వచ్చేసి, సార్ నా దగ్గర ఐటీఎల్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు నాకు ఇవ్వండి సార్ అంటే, సరే బాబు ఈ స్కానర్కి స్కాన్ చెయ్యు, నీ ఐటీఎల్ నాకు పంపించు, నా వస్తువులు నీకు ఇస్తాను అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. అట్లా వరల్డ్ వైడ్గా వీళ్ళు ఈ 2026 సంవత్సరంలో 10,000 మర్చెంట్ పాయింట్స్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. అర్థమైందా? ఇక 4వ ప్రణాళిక విషయానికి వస్తే, వీళ్ళు ఆల్రెడీ మొన్న 2025 డిసెంబర్ 28వ తేదీన వియత్నాంలో ఒక ఈవెంట్ జరిగింది. మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఏది? మన వీసా కార్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంటర్లింక్ వీసా కార్డ్స్ని. అది డిజిటల్ రూపంగాను ఇంకా ఫిజికల్ రూపంలో కానీ మనకు అందిస్తారంట ఫ్యూచర్లో. ఓకేనా? సో అప్పుడు వీళ్ళు 9 కంపెనీలని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐటీఎల్ మరియు ఐటీఎల్జీ కాయిన్స్ని కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తామని అగ్రిమెంట్లు రాసుకొని కొన్ని కాయిన్స్ని ఆ కంపెనీలు ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్నాయి. అందులో యుఎస్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, అలాగే దుబాయ్కి సంబంధించినవి, సింగపూర్కి సంబంధించినవి, వియత్నాంకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇలాంటి కంపెనీస్ ఇంకొక 100 కంపెనీస్ని తీసుకురావాలని, దాదాపు 9 కంపెనీలు ఉన్నాయి కదా, వీటిని 100 చేయాలి అనేది వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. దేవుడి దయ వల్ల ఈ 100 కాస్త 1000 అయినా కానీ మనకు మంచి జరిగినట్టే. ఎందుకంటే కంపెనీలు ఎక్కువగా ఏ కాయిన్ అయితే హోల్డ్ చేస్తాయో ఇన్ని సంవత్సరాల పాటు అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. సో దానివల్ల మన ఐటీఎల్ కాయిన్కి కానీ ఐటీఎల్జీ కాయిన్కి కానీ మంచి హ్యూజ్ ప్రైజ్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ మనం హర్షించదగిన విషయాలే అన్నమాట. ఇక కొంతమంది చూశానండి కొన్ని వీడియోస్లో, ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఐటీఎల్ అంటున్నారు. అంటే ఒక వెరిఫైడ్ ఐటీఎల్జీ మీకు వస్తే ఒక ఐటీఎల్తో సమానం అని అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదండి. అది ఉట్టి ఫేక్ న్యూసే. ఒక వెరిఫైడ్ ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు ఐటీఎల్ అనేది శుద్ధ అబద్ధం అనమాట. ఎందుకంటే అవి 2 డిఫరెంట్ కాయిన్స్ అనమాట. వెరిఫైడ్ ఐటీఎల్జీ అనే ఒక కాయిన్ వేరు, అలాగే ఐటీఎల్ అనే కాయిన్ వేరు అనమాట. దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇప్పుడు ఐటీఎల్ వచ్చేసి 10 బిలియన్ సప్లై, అంటే 1000 కోట్లు. ఓకేనా? అదే ఐటీఎల్జీ విషయానికి వస్తే 100 బిలియన్ సప్లై అండి, అంటే 10,000 కోట్లు అనమాట. సో దానికి ఉన్న రేటు దీనికి ఉండదు, దీనికి ఉన్న రేటు దానికి ఉండదు. ఈ తేడాని మీరు గమనించాలని కోరుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇక ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఉన్నదే అందుకండి, వెరీ ఇన్ఫర్మేటివ్ విషయాలను మీకు అందించడానికే మన ఛానల్ ఉందన్నమాట. ఓకేనా? ఈ ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి ఒక్క వీడియో చాలా మంచి ఏంటంటే నాలెడ్జబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సింపుల్, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నానండి, అందులో జాయిన్ అయిపోండి. ఓకేనా? మీకు క్రిప్టోకి సంబంధించినటువంటి ఎనీ డౌట్స్ ఉన్నా ఆ ఛానల్ ద్వారా, అంటే ఆ వాట్సాప్ ద్వారా మీరు నాకు అడిగితే నేను క్లారిఫై చేస్తానండి. ఓకేనా? ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబు, అలాగే ఆ గంట సింబల్ని కూడా నొక్కి పెట్టేసుకోండి. మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఓకేనా? అంతవరకు మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందు ఉంటానండి. అంతవరకు మీ ప్రకాష్. థ్యాంక్ యూ.